ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం నుంచి 11 వచనాలు ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం నుంచి 11 వచనాలు ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకుందాం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉంట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకునేది కానీ మనుషుల పోలికగా పుట్టి నన్ను తాను రిక్తిగా చేసుకుని మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణం పొందినంతగా అనగా శిలో మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. అందుచేత పరలోకములో ఉన్న వారు కానీ భూమి మీద ఉన్న వారు భూమి కింద ఉన్న వారు ప్రతి వాని నాలుకయు తండ్రైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అత్యధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. దేవుడి మాటలు దీవించును గాక. ప్రభువునందు ప్రియులారా, మరి పరిశుద్ధుడైన పౌలు ఫిలిప్పీయులకు రాస్తూ మరి దేవుని కుమారుడైన యేసుక్రీస్తుని గూర్చి కొన్ని అమూల్యమైన సత్యములను ఇక్కడ వివరిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన మొదటిగా మనం చూసినప్పుడు 6వ వచనంలో ఆయన దేవుని స్వరూపి అని మాట్లాడుతూ ఉన్నాడు. రెండవదిగా 7వ వచనంలో ఆయన అంటున్నాడు మనుషుల పోలికగా పుట్టి, అంటే ఆయన మనుషుల పోలిక కాదు కానీ అయితే ఆయన దేవుని పోలికగా ఉన్నాడు. ప్రభువు యేసుక్రీస్తు వారు దేవుని పోలిక. అయితే అలాంటి పోలికను విడిచిపెట్టి ఇలాంటి పోలికను ధరించాడు. ఆయన మనుషుల పోలికగా పుట్టి అనగా మనుషుల పోలికను చూస్తున్నాం. అందుకే ముందు 7వ వచనంలో అన్నాడు అని దాసుని స్వరూపము ధరించుకొని, మరి తర్వాత 3వదిగా తను తాను రిక్తునిగా చేసుకున్నాడు, ఏమీ లేనివాడిగా చేసుకునేను అని మనం చూస్తున్నాం. 4వది ఆకారము మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా శివ మరణం పొందినంతగా విధేయత చూపినవాడు. మరి 4వదిగా ఆయన విధేయతను చూపించాడని. 6వదిగా తను తాను తగ్గించుకునేను. 6వది ఆయన తగ్గించుకున్న ప్రభువుని ఎత్తి చూపిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఎంత తగ్గించుకున్నాడో దేవుడు, తండ్రి అయిన దేవుడు కూడా కుమారుని అంతగానే హెచ్చించాడు. చూడండి, అందుచేత పరలోకమందు ఉన్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి క్రింద ఉన్న వారిలో కానీ 3 చోట్ల ఉన్నట్టుగా మనము ఇక్కడ చూపిస్తూ ఉంటున్నాడు కదండి. పరలోకంలో చూపిస్తున్నాడు, భూమి మీద చూపిస్తున్నాడు, భూమి క్రింద కూడా చూపిస్తూ ఉన్నారు. పరలోకంలో పరిశుద్ధులు ఉన్నారు, భూమి మీద మనుషులు ఉన్నారు, భూమి క్రింద ఎవరున్నారు అంటే ప్రభువు యేసుక్రీస్తు వారు చనిపోక మునుపు మరి చనిపోయిన వారందరూ కూడా పరదేశులో, మరి పరదేశు కింద పాతాళంలోనే ఉంది. అందుకొరకు ఆ మాట విషయంలో మాట్లాడుతూ అంటున్నాడు భూమి క్రింద ఉన్న వారిలో కానీ, మరి అంతేకాకుండా అంటున్నాడు భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వారి మోకాలు యేసు నామమున వంగునట్లు. అంటే ఆయన కుమారుని ఆయన అంతగా హెచ్చించాడు. యేసు నామమును ఆయన అంతగా హెచ్చించి ప్రతి వారి నాలుకై తండ్రి అయిన దేవుని మహిమార్థమైన యేసుక్రీస్తు మహిమను ప్రభువుని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అత్యధికంగా హెచ్చించి, కాబట్టి ఆయన ఎంతగా తగ్గించుకున్నాడో ఆయన అంతగా హెచ్చించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందరికంటే పైనామని ఆయనకి అనుగ్రహించాడు. కానీ ఉదయకాలంలో ఒకటి మాట జ్ఞాపకం చేసుకుందాం. 6వ వచనంలో ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడైంది. ఏ స్వరూపం కలిగి ఉన్నాడు? దేవుని స్వరూపం. కాబట్టి దేవుని స్వరూపం అంటే ఏమిటి? ఆ స్వరూపాలను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. పక్కలో కొలొస్సీ పత్రిక చూడండి, కొలొస్సీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. దేవుని స్వరూపము అంటే ఆయన అదృశ్య లక్షణాలు, ఆయన అదృశ్య స్వరూపి. ఆయన ఉన్నట్టుగా కనబడకుండా వెళ్ళిపోవడం అంటే ఆయన మాయాస్వరూపుడు అని మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా ఆయన ఎవరు? అదృశ్య దేవుని స్వరూపి. అంటే దేవుని స్వరూపాలు ఎలా ఉన్నాయో మనం చూసినప్పుడు ఆయన అదృశ్య లక్షణాలను మనం చూస్తూ ఉన్నాం కదా. తర్వాత మనం ఆలోచన చేద్దాం. చూడండి,
యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయం. యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయం 13వ వచనం చూస్తున్నాం. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. మొదటిది అదృశ్య దేవుని స్వరూపి, రెండవది ఆయన ఎలాంటి స్వరూపి? సత్యస్వరూపి. చూడండి, ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం, ఈ మాట మర్చిపోకండి ఆఖరి వరకు. అదృశ్య స్వరూపి, సత్యస్వరూపి. తర్వాతది యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయం చూడండి, 17వ అధ్యాయం 25వ వచనం ఏమన్నాడు? నీతి స్వరూపుడు తండ్రి, లోకము నిన్ను ఎరగలేదు, నేను నిన్ను ఎరుగుదును. నీవు నన్ను పంపితివని వీరు ఎరిగి ఉన్నారు. మరి ఇక్కడ ఏ స్వరూపం కనబడుతుంది? నీతి స్వరూపి, అదృశ్య స్వరూపి, సత్యస్వరూపి, నీతి స్వరూపి అని మనం చూస్తూ ఉన్నాం కదండి. తర్వాత చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7 నుంచి చదువుకుందాం. దేవుని జ్ఞానము మరుగైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తం నియమించును. అది లోక అధికారులలో ఎవరికి తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువుని సిలువ వేయకపోయిందురు. కాబట్టి మన ప్రభు ఎవరంట? మహిమా స్వరూపి. దేవుని స్వరూపి అంటే దేవుని లక్షణాలను మనం చూసినట్లయితే ఆయన అదృశ్య దేవుని స్వరూపి, రెండవది ఆయన సత్య స్వరూపి, మూడవది ఆయన నీతి స్వరూపుడు, నాలుగవది ఆయన మహిమా స్వరూపుడు అని మనం చూస్తూ ఉన్నాం కదండి. ఆయన ఎవరంట? మహిమా స్వరూపి. చూడండి, యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాట మనం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం మొదటి అధ్యాయం 25 నుంచి చదువుకుందాం. చూడండి ఏమంటున్నాడు? అవి నిలిచి రెక్కలను 4 వాల్చున్నప్పుడు వాటి తలకు పైగా ఉన్న ఆకాశ మండలం వంటి దానిలో నుండి శబ్దం పుట్టును. వాటి తలలపైన ఉన్న ఆ మండలం పైన నీలకాంతమైన సింహాసనము ఒకటి కనబడెను. మరియు ఆ సింహాసనము వంటి దాని మీద నరస్వరూపి ఒకడు ఆసీనుడై ఉండెను. కాబట్టి ఇప్పుడు ఏ స్వరూపం కనబడతా ఉన్నది? ఇది ప్రవచన గ్రంథం. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇంకా పుట్టక మునుపే రాయబడిన గ్రంథం. ఇది ప్రవచన గ్రంథంలో ఏ స్వరూపాన్ని చూపిస్తున్నాడు అంటే నరస్వరూపాన్ని చూపిస్తూ ఉన్నాడు. అంటే దేవునికి మనుషులకు మధ్యవర్తిగా ఉన్న నరుడైన ప్రభు అయిన యేసుక్రీస్తును ఈ భాగంలో ఎత్తి చూపిస్తూ ఉన్నాడు. ఆయన ఏ స్వరూపం కలిగి ఉన్నాడు అంటే నేను ఒక నరస్వరూపం కలిగిన ఒక వ్యక్తిని చూస్తూ ఉన్నానయ్యా అని రాస్తూ ఉంటున్నాడు. అందుకొరకే ఆయన ఏ స్వరూపాన్ని ధరించుకుని వచ్చాడని మనం చూసాము. ఆయన మనుషుల పోలికగా పుట్టి. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియులారా ఏమంటున్నాడు? నరస్వరూపి అన్నాడు. తర్వాత ఏం చూద్దాం చూడండి. చుట్టూన్న లోపట కరుగుచున్న ఇత్తడిను అగ్ని ఉన్నట్టు నాకు కనబడను. నడుమ మొదలుకొని మీది నడుమ వరకు మొదలుకొని దిగ వరకు ఆయన అగ్ని స్వరూపముగా నాకు కనబడేది. ఆయన ఎలాంటి స్వరూపం కనబడుతున్నాడు? ఇప్పుడు అగ్ని స్వరూపముగా కనబడుతున్నాడు. మొదటిది అదృశ్య దేవుని స్వరూపి, రెండవది సత్య స్వరూపి, మూడవది నీతి స్వరూపి, నాలుగవది మహిమా స్వరూపి, ఐదవది నరస్వరూపి, ఆరవది అగ్ని స్వరూపి కదా. తర్వాత మనం చూద్దాం. చూడండి, ఇంకా ముందుకు చదువుకుంటూ వెళ్దాం. అగ్ని స్వరూపం కలిగి నాకు కనబడెను. చుట్టూను తేజోమయముగా ఉండెను. వర్షము చూడండి, వర్షకాలంలో కనబడి ఇంద్రధనుసు యొక్క తేజస్సు వలె దాని చుట్టూను తేజస్సు కనబడెను. అది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. కాబట్టి ఇది ఏ స్వరూపం అంట? ప్రభావ స్వరూప దర్శనం కదండి. ఆ ప్రభావ స్వరూప దర్శనాన్ని నేను చూచి సాగిలపడగా, కాబట్టి ఆ ప్రభావ స్వరూప దర్శనాన్ని చూసిన వారు సాగిలపడకుండా ఉండలేరు, ఆరాధించకుండా ఉండలేరు అని మనం ఈ భాగంలో మనం చూస్తూ ఉన్నాం.
కాబట్టి ఆఖరికి మరొకటి మనం జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి ఎన్ని రకాలైన స్వరూపాలు దేవుడు కలిగి ఉన్నాడు అంటే దాదాపు 7 రకాల స్వరూపాలు మనము చూసాం. అదృశ్య దేవుని స్వరూపి, సత్య స్వరూపి, నీతి స్వరూపి, మహిమా స్వరూపి కదండి, నరాస్వరూపి, అగ్ని స్వరూపి, ప్రభావ స్వరూపి. ఇన్ని స్వరూపాలు కలిగిన దేవుడు ఒక దగ్గర ఒక మాట అంటాడు. చూద్దాం, జ్ఞాపకం చేసుకుందాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం, 4వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నాం. ఓరేబులో యెహోవా అగ్ని జ్వాలల మధ్య నుండి మిమ్మును మాట్లాడిన దినమును మీరు ఏ స్వరూపమును చూడలేదు. కావున మీరు చెడిపోయి భూమి మీదనున్న ఏ జంతువు ప్రతిమనను, ఆకాశమందు ఎగురు ఏ రెక్కలు గల ఏ పక్షి ప్రతిమనను, నేల మీద ప్రాకు ఏ పురుగు ప్రతిమనను, భూమి క్రిందనున్న నీళ్ళ ఏ చేప ప్రతిమనను, ఆడు ప్రతిమనను గాని మగ ప్రతిమనను గాని ఏ స్వరూపము కలిగిన విగ్రహమును మీ కొరకు చేసుకున్నట్లు ఆకాశము వైపు కనులెత్తి సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరల కొలుపబడి నీ దేవుడైన యెహోవా సర్వాకాశం క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టు వాటన్నిటికీ నమస్కరించి వాటిని పూజింపకున్నట్లు మీరు బహు జాగ్రత్త పడుడి. యెహోవా మిమ్మును చేపట్టి నేడు మీరు తనకు స్వకీయులు జనముగా ఉన్నట్లుగా ఐగుప్తుల నుండి ఈ ఇనుప కొలిమిల నుండి మిమ్మల్ని రప్పించెను. తర్వాత చూడండి, మనకు జ్ఞాపకం చేసుకుందాం. 23వ వచనం. మీ దేవుడైన యెహోవా మీకు ఏర్పరిచిన నిబంధనను మరచి నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన ఏ స్వరూపము కలిగిన విగ్రహములను చేసి కొనకుండానట్లు మీరు జాగ్రత్త పడుడి. అంటే ఓరేబులో దేవుడు దిగి వచ్చాడు. అరణ్య గ్రంథంలో సంఖ్యాకాండంలో మనం చూస్తున్నాం, కానీ అయితే నిర్గమకాండంలో మనం చూస్తున్నాం, కానీ ఓరేబు కొండలో దిగి వచ్చాడు దేవుడు. అయితే దేవుని స్వరూపం కనబడలేదు, దేవుని ఎవరు చూడలేదు, ఆయన ఎలా ఉన్నాడో కూడా మనం చూడలేదు. అదే అంటున్నాడు. చూడండి, 4వ అధ్యాయంలో 15వ వచనం అన్నాడు, ఓరేబులో యెహోవా అగ్ని జ్వాలల మధ్య నుండి మీతో మాట్లాడిన దినమున మీరు ఏ స్వరూపమును చూడలేదు. కాబట్టి దేవుని చూసిన నరుడు ఎవరూ లేరు. మోషే అనుకున్నాడు, మోషే దేవుని చూడాలనుకున్నాడు, కానీ అయితే ఆయన వీపు భాగమే చూచాడు, కానీ ఆయన ముఖమును చూడలేదు. ఒక మాట జ్ఞాపకం చేసుకుందామా కదండి. మరి ఇంకొక స్వరూపం కూడా ఉన్నది. ఏ స్వరూపం అది చూద్దామా? చూడండి, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయంలో మనం ఆ మాట చూస్తాం. ప్రేమ స్వరూపి. ప్రేమ ఎలా చెప్పగలం చెప్పండి? ప్రేమకు ఏ రూపం ఇవ్వగలం? ప్రేమ ఈ విధంగా ఉంటుంది. సత్యము అన్నాడు, సత్యము ఈ విధంగా ఉంటుంది. ఏ రూపంలో చెప్పగలం దాన్ని? మహిమా స్వరూపి. మహిమకు ఏ రూపం ఇస్తాం? నీతి స్వరూపి. నీతికి ఏ రూపం ఇస్తాం మనం? అగ్ని స్వరూపి. అగ్నికి ఏ రూపం ఇస్తాం మనం కదండి. ఇవన్నీ దేవుని స్వరూపాలు. ఈ స్వరూపాలకు రూపం ఎక్కడ ఉంది? గుణాలు తప్పనిచ్చి రూపము వీటికి లేవు. కానీ ఒక్కొక్క మాట మనం ఆలోచన చేసినట్టుగా, అంటే ఓరేబులో మోషే రాస్తూ ఉంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేస్తుంటున్నాడు, మీరు ఏ విగ్రహాలు స్వరూపమైన మీరు చేసుకోకూడదు. ఎందుకంటే దేవుని మీరు చూడలేదు, మీరు ఏ స్వరూపము మీరు చూడలేదు, ఏ విగ్రహ రూపంలోనే చేసుకోకూడదు. ఆకాశ పక్షులలో కానీ రాకు జంతువులలో కానీ మగదే కానీ ఆడదే కానీ ఏ రూపమును కూడా మీరు చేసుకుని దాన్ని ఆరాధించకూడదు. అందుకొరకే చూడండి, యోబు గ్రంథంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. యోబు గ్రంథం 31వ అధ్యాయం, యోబు గ్రంథం 31వ అధ్యాయం 24వ వచనం ఏమన్నాడు? సువర్ణము నాకు ఆధారం అనుకున్న ఎడల
నా ఆశ్రయము నీవే, నీ మెల్లిమి బంగారుతో నేను చెప్పినడలా, నా ఆస్తి గొప్పదని గాని, నా చేతి విస్తార సొత్తు దొరికినని గాని నేను సంతోషించిన ఎడలను, సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినే గాని, చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుచుచుండగా అతనినే గాని చూచి, నా హృదయం రహస్యంగా ప్రేరేపింపబడి వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టిన ఎడల పరమనున్న దేవుడి దృష్టికి నేను వేషధారినవుదును. అంటే యోబు తన మనసును మనం చూసినప్పుడు దేవుణ్ణి, ఆయన స్వరూపాన్ని చూడలేదండి. ఎవరు కూడా దేవుని స్వరూపాన్ని చూసిన వారు లేరు. కానీ ఆయన అనుభవించిన వారు ఉన్నాం, ఆయన సత్యాన్ని అనుభవించిన వారుగా ఉన్నాం, ఆయన నీతిని అనుభవించిన వారుగా ఉన్నాం, ఆయన మహిమను అనుభవించిన వారిగా ఉన్నాం, ఆయన ప్రేమను రుచి చూచిన వారిగా ఉన్నాం. అయితే మరి యోబు కూడా అదే అంటున్నాడండి. ఏమంటున్నాడు? సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినే గాని, చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుచుచుండగా అతనినే గాని, నా హృదయం రహస్యంగా ప్రేరేపింపబడి వారి చుట్టూ చూచి నా నోరు ముద్దు పెట్టిన ఎడలా. ఏదైనా ఆకర్షింపబడేదాన్ని నేను చూసి ఆరాధించినట్లయితే నేను పరమ దేవునికి ఏమైతానంటున్నాడు? వేషధారిని అవుతాను అంటున్నాడు. అందుకోకే రోమిలకు రాసిన పత్రికలో ఒక మాట మనం చదువుతున్నాం. రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి అధ్యాయం 20 వచనం చదువుకుందాం. చూడండి. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వము జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నారు కనుక వారు నిరుత్తులై ఉన్నారు. మరియు వారు దేవుని ఎరిగియు ఆయన దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతలు చెల్లింపలేదు గాని తమ వాదములందు వ్యక్తులైరి వారి అవివేక హృదయము అంధకారమాయను. తాము జ్ఞానమని చెప్పుకొనొచ్చు బుద్ధిహీనులైరి వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు మనుషులకయు పశువులకయు చతుష్పది జంతువులకయు పురుగులకయు ప్రతిమా స్వరూపములుగా మార్చిరి. అంటే దేవుని స్వరూపాన్ని ఎలా మార్చివేశారు? ప్రతిమ స్వరూపములుగా మార్చివేశారు. ఐగుప్తుల నుండి వారిని ఆయన కదండి ఆయన నేల మీద నుండి నడిపించాడు. మరి ఆయన అగ్నిస్తంభముగా మేఘస్తంభముగా వారికి ఎదురుగా నిలబడి వారిని రక్షించాడు. కానీ హోరేపులో జరిగినది ఏమిటి కదండి? అయితే వారు ఒక దూడను చేసుకున్నారు. ఆ ప్రతిమ స్వరూపాన్ని చేసుకుని సాగిలపడ్డారు. దేవుడు కోపగించారా? కాబట్టి పిల్లలారా, ఇక్కడ మనం చూసినట్లయితే ప్రతిమ స్వరూపములుగా మార్చివేశారు. ఆయన స్వరూపాన్ని ఏం మార్చారు? అక్షయమైన దేవుడు, క్షయము లేని దేవుడు. ఆ అక్షయతను క్షేమంగా మార్చివేశారు. అందుకొరకే చూడండి, ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మనం చదువుకున్న భాగంలోనే ఒక స్వరూపం మనకు కనబడుతుందండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని. దేవుడు స్వరూపాలన్నీ వదులుకున్నాడంటే, కాబట్టి ఆ మహిమను వదులుకున్నాడు. కానీ ఆయనలో ఏం కనబడతా ఉంది? సత్యం కనబడతా ఉన్నది, నీతి కనబడతా ఉన్నది కదండి, ప్రేమ కనబడతా ఉన్నది కదండి. అంతేకాకుండా మనం చూసే మహిమ కనబడతా ఉన్నది. చూడండి మహిమ ఎలా కనబడుతుందంట. మత్తయి రాసిన సువార్త 17వ అధ్యాయం చూడండి. మత్తయి రాసిన సువార్త 17వ అధ్యాయం 17వ అధ్యాయం 2వ వచనం చదువుకుందామండి. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఎక్కడున్నాడు ఆయన? పరలోకంలో లేడు కదండి. భూలోకంలో మానవాకారంలో ఉండగా ప్రార్థన కొండకు ముగ్గురును తీసుకుని వెళ్ళినప్పుడు ఆయన ముఖము ఎలా మారిపోయిందట? సూర్యుని వలె. ఆయన దేవుడి స్వరూపము కలిగిన వాడై ప్రేమ చూపించాడు, మహిమ చూపించాడు, సత్యము చూపించాడు, అదృశ్య లక్షణాలు చూపించాడు కదండి. అయితే ప్రియులారా, ఇక్కడ మనం చూస్తున్నాం ఆయన మరొకటి స్వరూపాన్ని ధరించుకున్నాడు. ఏ స్వరూపం అంటది? దాసుని స్వరూపం. శిష్యుల పాదాలు కడుగునంత మట్టుకు తను తాను తగ్గించుకున్నాడు.
ఒక దాసుని వలె తను ఏం చేశాడు? ఆయన శిష్యుల పాదాలు కడిగాడు. పేతురు కరిగిపోయాడు. అయ్యా, నీవు నా కాలు కడగడం ఏమిటయ్యా? నన్ను నిలువెల్లా కడుగుమంటున్నాడు. అంటే ఎంతగా తగ్గించుకున్నాడో ప్రభు చూడండి. తర్వాత చూడండి ఆఖరిగా 53వ అధ్యాయం యెషయా గ్రంథం ఎరిగిన మాటలు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నాం. లేత ముక్కవలను ఎండిన భూమిలో మొలిచిన ముక్కవలను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైన లేదు. మనం అతనిని చూచి అపేక్షించినట్టుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడు, ఆయన మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధులు అనుభవించిన వాడిని గాను, మనుషులు చూడనల్లని వాడిగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతుంది. కాబట్టి ఆయన స్వరూపము లేదు. సూర్యుని వలె ప్రకాశించే ముఖము కలిగిన వాడాయన. అంత మహిమా స్వరూపుడు, అంత సత్యస్వరూపుడు, ప్రేమా స్వరూపుడు, అగ్నిస్వరూపుడు మరొకరికి నరస్వరూపిగా అవతరించి ఆ ప్రభావ స్వరూపాలంతా కూడా ఏమీ లేవు. కుక్కలు కట్టివేసి ఈడ్చినట్టుగా ఆయన ఈడ్చివేశారు. అరచేతులతో కొట్టేలేవు అని వాక్యం రాయబడి ఉన్నది. అరచేతులతో చంపల మీద చంపలు కొట్టారు. చంప వెంట్రుకలు పీకేశారు. రక్తము కారుతా ఉన్నది చంపల మీద కూడా. ఆయన తలకు ముండ్ల కిరీటాన్ని పెట్టి రెల్లుతో కొట్టారు. రక్తము కారుతా ఉన్నది. ఇంకెక్కడున్నది స్వరూపం? వీపు నాగడ్డు చాలా వల్ల దున్నబడిన కొరడా దెబ్బలు, కనికరము లేకుండా, కరుణ లేకుండా ఆయన్ని అంత హీనముగా ఆయన హింసించారు. అక్కడే రాస్తూ ఉంటున్నాడు చూడండి. అతడు ఆయన ఎదుట పెరిగెను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. రూపము కూడా కోల్పోయాడు. రూపమే లేదు ఆయనకి, స్వరూపమే లేదు, సొగసైన లేదు. మనం అతన్ని చూసి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడాయను. మనుషులందరూ తృణీకరించారు కదా. తర్వాత మనం చూసి మనుషుల వల్ల విసర్జించబడిన వాడుగాను, వ్యసనాక్రాంతుడు గాను, వ్యాధులు అనుభవించిన వాడు గాను, మనుషులు చూడనల్లని వాడుగా ఉండెను కదా. మనుషులు చూడనల్లని వాడుగా ఉండెను అన్నాడు. అదే 52వ అధ్యాయం 14వ వచనం చూడండి పక్కనే. నిన్ను చూచి ఏ మనుషుని రూపము కంటేనో అతని ముఖమును నర రూపము కంటే అతని రూపమును చాలా వికారం అని చాలా మంది ఎలాగ విస్మయం అందిరో అలాగనే అతడు అనేక జనములకు చిలకరించు. కాబట్టి విస్మయం, అందరూ విస్మయం అందారు. ఏమిటి రూపం? స్వరూపం లేదు, చూడడానికి కూడా ఇష్టపడడం లేదు. ఏ మనిషి రూపం కొంటే ఆ రూపం అంత వికారమైపోయింది. అంతగా మన కొరకే ఆయన స్వరూపాన్ని పోగొట్టుకున్నాడు. ఏ దివ్య రూపం ఆయన కదా. అందుకొరకే మనం ఒక మాట చదువుకుందాం. చూడండి, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం ఏమంటున్నాడు? ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుదురు, ఆయన నామము వారి నొసలయందు ఉండును. చూశారండి కదా. చూడండి, దేవుని ఎవరు చూసిన వారు లేరు. చూడండి, ప్రభు మళ్ళీ బాగా అనుకుందాం. యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయం 5వ అధ్యాయం 37వ వచనం చూడండి. ఏమంటున్నాడు? మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపమును చూడలేదు. ఆయన ఎవరిని పంపెనో ఆయనను మీరు నమ్మలేదు కనుక మీలో ఆయన వాక్యము నిలిచి ఉండలేదు. కాబట్టి కుమారుడు సెలవిస్తున్నాడు, ఆయన స్వరూపమును చూడలేదు. కానీ పిల్లల మన భాగ్యం ఎంత గొప్పది కదా. చూడండి, 22వ అధ్యాయం ప్రకటన గ్రంథం అదే 22వ అధ్యాయం 4వ వచనం అన్నాడు కదా. ఆయన దాసులు ఆయన్ను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుందురు యుగ యుగాలు. పిల్ల వారు చూడలేదు, కానీ అయితే మనం చూసే భాగ్యం ఇచ్చాడు. ఎందుకు? ఆయన నరస్వరూపముగా మన కొరకే వచ్చాడండి. దేవుని యొక్క తత్వమూర్తిమంతమైన ఆయన మన కొరకై కదండి నరస్వరూపమును ధరించుకున్నారు. అందుకొరకే అన్నాడు, దేవదూతల స్వభావం ధరించుకున్నా లేదు.
ఎవరి స్వభావం ధరించుకున్నాడు ఆయన? నీ నా స్వభావం ధరించుకున్నాడు ఆయన. అందుకొరకు ఆయన తను చనిపోయి తిరిగి లేచిన తర్వాత, పునరుద్ధరణమైన తర్వాత కదండి శిష్యులకు అంటున్నాడు, ఇదిగో నా చేతులను చూడండి, నా పాదములను చూడండి, నా ఎముకలను చూడండి, నా మాంసములను చూడండి అని ఏ స్వరూపం చూపించాడు ఆయన? మానవ స్వరూపాన్ని చూపించాడు ఆయన. అందుకొరికే ఆయన ఏ స్వరూపంలో ఉన్నాడంట? నరస్వరూపిగా ఉన్నాడు. ఇలా అయితే అందుకొరికే ఆయన ముఖ దర్శనము చేయొచ్చు. చూడండి, ఒక మాట రెండు మాటలు చూసి ముగిస్తానండి. కీర్తనల గ్రంథం 17వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనం. నేను ఏమంటున్నాడు దావీదు చూడండి, నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను, నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశ తీర్చుకుందును. కాబట్టి ఇప్పుడు ఇలా మరి దావీదు ఆశ ఏమంటారు? నీ స్వరూప దర్శనముతో నా ఆశ తీర్చుకుందును. కాబట్టి ఉదయకాలంలో మనం కూడా ఆ ప్రభు స్వరూప దర్శనం, ఆ నిజ స్వరూపుడిని, ఆ కలవరి శిలువను జ్ఞాపకం చేసుకుంటాం. మనకై సమస్తం కోల్పోయిన ఆ స్వరూపాలు కదండి. మనుషులు చూడనలని వాడిని కాదు, విసర్జింపబడిన వాడి కాదు, కోల్పోయిన ఆ స్వరూపాన్ని జ్ఞాపకం చేసుకుందాం, ఆయన ఆరాధిద్దాం కదండి. అయితే యుగ యుగాలు ఆ ప్రభు దర్శనం, ఆ ముఖ దర్శనం చేస్తూ ఆయన సేవించే భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి ఆయన ఎంతగా మన కొరకు నలిగిపోయాడు, ఎంత దాసు స్వరూపం ధరించుకున్నాడో మనం చూసి ఉంటున్నాం. కాబట్టి ఇలా ఆయన స్వరూపాలను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని ఆరాధన చేద్దాం. దేవుడి మాటను దీవించు.